వెల్కమ్ టు టీ10 నేను రేవతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా డిఎంకే తీర్మానాన్ని ఆమోదించింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన ఆదివారం డిఎంకే ఉన్నత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 12 తీర్మానాలను ఆమోదించింది. పార్లమెంట్లో అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తొలి తీర్మానం చేశారు. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన అవమానకర వ్యాఖ్యాన్ని ఈ తీర్మానం ఖండించింది. ప్రజాస్వామ్య దేవాలయంలో దేశ హోంమంత్రి ఇంత అవమానకరంగా మాట్లాడడం సిగ్గుచేటు. హోంమంత్రి ప్రసంగం నుండి దృష్టి మరల్చేందుకు పార్లమెంటు లోపల మరియు వెలుపల బీజేపీ ప్రదర్శించిన డ్రామా చాలా హాస్యాస్పదంగా ఉందని కార్యనిర్వాహక కమిటీ అభిప్రాయపడిందని తీర్మానంలో పేర్కొంది. అలాగే ఫెంగల్ తుపాను కోసం విపత్తు సహాయ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన ఒక దేశం ఒక ఎన్నిక బిల్లును వ్యతిరేకించాలని నిర్ణయించింది. ఈ విధానం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, స్వేచ్ఛాయుతమైన నిష్పాక్షికత ఎన్నికల విధానాలను నాశనం చేసిందని డిఎంకే కార్యవర్గ సమావేశం పేర్కొంది. మైనింగ్ ప్రాజెక్టుకు అన్నా డిఎంకే మద్దతిస్తోందని, గనులు మరియు ఖనిజాల చట్టాన్ని సవరించే బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని డిఎంకే విమర్శించింది. మేలూరులో టంగ్స్టన్ మైనింగ్ హక్కులను హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కు మంజూరు చేసినట్టు కేంద్ర ప్రభుత్వ ప్రకటనను తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అనుమతించబోమని ముఖ్యమంత్రి స్టాలిన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది వాళ్ళ న్యూస్, చూస్తూనే ఉండండి టీ10.